హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ స్టడీ. తమ్నైల్ చూసారు కదా అండి. మనందరికీ డౌట్, మీకైనా నాకైనా సేమ్ డౌట్, కామన్గా ఉండే డౌట్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ ఎలా ఉందనేసి మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఏపీకి అలాగే తెలంగాణకైతే సెపరేట్ బుక్ ఉంటుంది. చాప్టర్స్ ఇంచుమించు కాస్త అలా ఉన్నా కూడా, అంటే సేమ్ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట డిఫరెన్స్ అనేది ఉంటుందండి. దీని కవర్ పేజ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇయర్ సిలబస్ అనేది చేంజ్ అయిందా, లేకుంటే టెక్స్ట్ బుక్కే చేంజ్ అయిందా అనేసి అంటున్నారు. టెక్స్ట్ బుక్ ఏం మారలేదండి, సేమ్ ఇయర్ ఇచ్చారు చూడండి. రీప్రింట్ కూడా వచ్చేసి 2018 అలాగే 2019 అయితే ఉంది. సో మనకు టెక్స్ట్ బుక్ మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఇదే టెక్స్ట్ బుక్ ఉంటే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. మరి చాప్టర్స్ విషయానికి వస్తే మనకు సిలబస్లో ఇచ్చిన ప్రకారం చూసుకుంటే చాప్టర్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో మరి ఎలా టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మనకు ఆ టాపిక్స్ అనేవి లేవు. మరి ఏం చేద్దాము? ఇక్కడ చూడండి, వరల్డ్ హిస్టరీ కిందికి అయితే ఇచ్చారు చాప్టర్స్ అన్నీ కూడా. ఇన్ కేస్ ఈ చాప్టర్స్ మనకు ఎక్కడ ఉన్నాయంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్, మన స్టేట్స్ డివైడ్ కాకముందు ఉండే టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వాలి. మరి ఈ టాపిక్ వచ్చేసి మనకు ఫస్ట్ లెసన్, ఈరోజు లెసన్ చూసుకున్నాం కదా, అంటే లాస్ట్ వీడియోలో ఆధునిక యుగారంభం, ఆ టాపిక్లో అయితే చిన్నగా మనకు కొద్దిగా సబ్ టాపిక్ లాగా అయితే ఉంది. అండ్ అదే టాపిక్లో మత సంస్కరణోద్యమం కూడా ఉంది. మరి ఈ టాపిక్ సరిపోతుందా అంటే సరిపోదా అండి. నెక్స్ట్ ఈ టాపిక్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ కూడా చదవాలి. ఇన్ కేస్ మనకు బుక్ కన్నా దొరికితే ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్స్లో లేకున్న చాప్టర్స్ని అయితే కవర్ చేద్దాం. మరి అంతవరకు మనం ఖాళీగా ఉండడం ఎందుకనేసి మనకు దగ్గర దగ్గర 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఆ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్లో చేసుకున్నట్టు ఉంటుంది. మనకి లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది, అంతే కదా. మనకు చాప్టర్స్ లేవు అని దాని గురించి థింక్ చేయడం కంటే ఉండే లెసన్స్ ముందుగా కవర్ చేసుకొని నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి, ఇంటర్ సెకండ్ ఇయర్లో పాలిటీ, ఫస్ట్ ఇయర్లో ఒక లెసన్ అయితే బ్యాలెన్స్ ఉంది, ఆ లెసన్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ నుండి ఇంకా మొదలు పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, అప్ టు డిఎస్సి వరకు మనకు ఇంటర్ సిలబస్ అయిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో చాప్టర్స్ ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం గురించి అయితే ఉంది, పారిశ్రామిక విప్లవం కానీ, నెక్స్ట్ సమకాలీన ప్రపంచ చరిత్ర గురించి ఇచ్చారు, ఆధునిక పద్ధతులు, అలాగే లాస్ట్ వీడియోలో ఆధునిక యుగారం. 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, సో సరిపోతుంది కదా. లేవు అనేసి టెన్షన్ పడేసి మనము చాప్టర్స్ ఉన్నా కూడా టైం వేస్ట్ చేసుకొని బుక్స్ అవా కాదా, సిలబస్ చేంజ్ అయిందా లేదా అనేసి అస్సలు వరీ అవ్వకండి. ఉండే టైంని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ బుక్స్లో ఉండే లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఏదైనా సోర్స్ జరిగితే దాని గురించి అయితే థింక్ చేద్దాము. అప్పటి వరకు ఈ 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. మనకు అక్కడికి క్లారిటీ అయితే వచ్చేసింది కదా హిస్టరీ గురించి. మరి జాగ్రఫీ, ఎకనామిక్స్, దీనికి వచ్చే డౌట్ ఏంటంటే కోర్స్ మీ దగ్గర కూడా నా దగ్గర కూడా అంటే కొంతమంది దగ్గర బుక్స్ ఉండకపోవచ్చు అండి. నా దగ్గర అయితే జియోగ్రఫీ అలాగే ఎకనామిక్స్ లేదు. నేను కూడా ఇప్పటికీ ట్రై చేస్తున్నాను బుక్స్ కన్నా దొరికితే యూస్ చేద్దామనేసి, చదువుకోవడానికి బాగుంటుంది అనేసి. కానీ దొరకడం లేదు, ఏం చేద్దామండి. దొరికితే ఖచ్చితంగా దాన్ని కూడా చదువుదాము. సరే, మనకు పోనీ ఇక్కడ ఎకనామిక్స్ టాపిక్స్ కన్నా చూసుకుంటే దీని గురించి అయితే వరీ లేదండి. ఎందుకంటే ఈ బుక్ మీరు గమనించారా, నేను ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ బిట్స్కి అయితే ఇదే బుక్ యూజ్ చేస్తాను. ఇది 2024 నిరభ్యంతరంగా మనం ఈ బుక్ని అయితే యూజ్ చేయొచ్చు అండి. దీనిలో రివిజన్ కిందిగా ఇచ్చారు, ప్లస్ మనకు మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ కూడా ఇచ్చారు. ప్రతి చాప్టర్కి కీ పాయింట్స్ ఇచ్చారు. కొన్ని లెసన్స్ అయితే 9th క్లాస్ ఓల్డ్ సిలబస్ ఉంది కదా, అది కూడా ఇచ్చారు. ఇంటర్ మనకు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎకనామిక్స్కి రిలేటెడ్గా ఉండే చాప్టర్స్ అయితే ఇందులో ఇచ్చారండి. ఇక్కడ నేను ఫస్ట్ అని ఇచ్చాను కదా, అంటే ఫస్ట్ ఇయర్ అంతా ఉంది, సెకండ్ ఇయర్ కూడా ఉంది. కాబట్టి ఇంటర్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్స్ ఎకనామిక్స్ గురించి అయితే కొంచెం వరి అయితే నాకు కూడా లేదండి. ఇన్ కేస్ ఈ క్లాసెస్ కన్నా కంప్లీట్ అయ్యాయనుకోండి, అంటే పాలిటీ అలాగే హిస్టరీ 2 ఇయర్స్ కలిపి కంప్లీట్ చేశాక ఎకనామిక్స్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి చాప్టర్స్ ఏమి ఇచ్చారు, సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్కి కలిపి అన్ని లెసన్స్ అయితే ఉన్నాయి. కీ పాయింట్స్ ప్లస్ అలాగే కొన్ని ప్రాక్టీస్ కిందికి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారండి. ఏదో 1 లెసన్ అలా మిస్ అయింది తప్ప అన్ని లెసన్స్ అయితే ఇచ్చారు. ఈ లెసన్ ఒక్కటి లేదు. అండ్ ఇది కూడా
ఇంకొక డౌట్ ఏంటంటే కవర్ పేజ్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సివిక్స్ సెకండ్ ఇయర్ అండి, ఇంటర్ సెకండ్ ఇయర్లో సివిక్స్ ఇది. మరి ఇందులో లెసన్స్ అన్నీ ఇచ్చారా అంటే అన్ని లెసన్స్ కవర్ చేశారు. ఒకసారి సిలబస్ కన్నా అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ క్లాసెస్లో అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అండి, అందులో మనకి ఇక్కడ రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత అన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఒక చాప్టర్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ చాప్టర్ కూడా నెక్స్ట్ ఈ హిస్టరీ 5 చాప్టర్లు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే ఈ అన్నీ కూడా మనకు లెసన్స్ అయిపోయాక సెకండ్ ఇయర్ వరకు అయితే వద్దాం. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ లెసన్స్ ఇచ్చారు, అన్ని లెసన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉండే టాపిక్సే ఇక్కడ కూడా ఇచ్చారు, 13 ఉన్నాయి ఇక్కడ. భారత రాజ్యాంగం కానీ, ప్రాథమిక హక్కులు, మనకు ఆదేశిక సూత్రాలు, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, అలాగే న్యాయ శాఖ మరియు మనకు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి అయితే ఇచ్చారు. రాష్ట్రం గురించి శాసన నిర్మాణ శాఖ, మళ్ళీ రాష్ట్రం న్యాయశాఖ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉన్నాయి, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు, ఎన్నికలు, ప్రాతినిధ్యము. ఇక్కడ చూసుకుంటే రాజకీయ పార్టీలు, లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఇటీవల జరిగిన పరిణామాలు ఉన్నాయి కదా అండి. మనకు సిలబస్లో ఇచ్చే విధంగా అయితే లెసన్స్ అయితే ఉన్నాయి. సో దీనికైతే ప్రాబ్లం లేదు. ఓకే, లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా అండి, మత సంస్కరణోద్యమం కూడా ఒక చిన్న టాపిక్ అయితే ఉందని. ఆ టాపిక్ కూడా ఇవాళ అయితే చెప్పేసుకుందాం మనము. చూడండి, ఇక్కడ మీరు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్ని మనం చూసి చదువుకుంటున్నాం కాబట్టి మీరు 1-2 సార్లు మీరు అర్థం కాలేదనుకోండి, నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ దానికంటే సెకండ్ ఇయరే ఈజీగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఇయర్ హిస్టరీ చదివినప్పుడు కొంచెం అర్థం కాని విధంగా అయితే ఉండింది. 2-3 టైమ్స్ చదివితే ఒక్కొక్క లైన్ అర్థం చేసుకోవడమే కష్టం అయిపోయింది. కానీ ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఇంకా నాతో పాటు చూద్దురు. చూడండి, ఇక్కడ మత సంస్కరణోద్యమం గురించి అయితే ఇచ్చారు. వ్యక్తి యొక్క స్వేచ్ఛ, అతనిలోని సృజనాత్మకతను వెలికి తీసి చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని వేరు చేసింది మానవతావాదం. ఫలితంగా చర్చి విశ్వజనన సిద్ధాంతానికి బదులుగా శాస్త్రవేత్తలు సూర్యగ్రహణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని భూగోళ శాస్త్రం మీద జ్ఞానాన్ని సముపార్జించారు. వ్యాపారము, ప్రయాణాలు, సైనిక విజయాలు, దైత్య సంబంధాల వల్ల ఇటలీ పట్టణాలకు కానీ సభలకు బయటి ప్రపంచంతో సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి. విద్యావంతులు, సంపన్నులు కొత్త సంస్కృతిని ప్రశంసించి అనుకరించారు. అయితే సాధారణ ప్రజలకు ఈ క్రొత్త భావాలు అందుబాటులోకి రాలేదు. 15-16 శతాబ్దాల ప్రారంభంలో ఉత్తర ఐరోపాలోని విశ్వవిద్యాలయ పండితులు, చర్చి సభ్యులు మానవతావాద భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఇటలీ వాసులు వలె వారు కూడా పురాతన గ్రీక్, రోమ్, క్రైస్తవ పవిత్ర గ్రంథాలను ఇతర రచనలు అయితే చదివారు. ఉత్తరాది దేశాలలో చర్చలోని మానవతావాదులు పురాతన మత గ్రంథాలలో పేర్కొనే విధంగా మతాన్ని ఆచరించమని క్రైస్తవులను కోరారు. ఇక్కడ చూడండి, ఉత్తరాది దేశాలలో చర్చిలోని మానవతావాదుల యొక్క పురాతన మత గ్రంథాలలో పేర్కొనే విధంగా మతాన్ని ఆచరించమని క్రైస్తవులను కోరారు. అనవసర ఆచారాలను మతానికి జోడించారని, వాటిని ఖండిస్తూ త్యజించమని అయితే చెప్పారు. మానవులు స్వేచ్ఛ, హేతుబద్ధ జీవులన్న కొత్త, పూర్తి భిన్నమైన అభిప్రాయం వారికి ఉండేది. తరువాత కాలంలోని తత్వవేత్తలు వీరిని తరచూ ప్రస్తావించేవారు. దేవుడు మనిషిని సృష్టించి ఆనందంగా స్వేచ్ఛగా జీవించమన్నాడని వారు విశ్వసించారు. నెక్స్ట్ పేరా చూసుకుంటే, ఇంగ్లాండ్లోని థామస్ మోర్, హాలాండ్లోని ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారిందని, సాధారణ ప్రజల నుండి తమ ఇష్టం వచ్చినట్లు ధనాన్ని వసూలు చేస్తోందనేసి విమర్శించారు. మత గురువులు పాప పరిహార పత్రాలు అమ్మడం, ఈ పత్రాలను కొనేవారు తమ పాప భారం నుండి విముక్తులు అవుతారనేసి చెప్పారు. ఇది చూడండి, ఇక్కడ మత గురువులు పాప పరిహార పత్రాలు అమ్మడం, ఈ పత్రాలను కొనేవారు తమ పాప భారం నుండి విముక్తులు అవుతున్నారనేసి చెప్పారు. ఎవరు చెప్పారు ఇక్కడ? ఇంగ్లాండ్లోని థామస్ మోర్, అలాగే హాలాండ్లోని ఎరాస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ పేరా చూస్తే, చర్చి యొక్క సంస్కరణల ఆవశ్యకతను
ఎరాస్మస్ తన రచనల ద్వారా తెలియజేశాడు. ఇతడు రాసిన ది ప్రైస్ ఆఫ్ పాలీ, ఇక్కడ చూడాలి మనకి ఎరాస్మస్ యొక్క తన రచన ద్వారా ఏమని తెలియజేశాడు, తను రాసిన గ్రంథం చూడండి ఇక్కడ, ది ప్రైస్ ఆఫ్ పాలీ అనే గ్రంథంలో మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి యొక్క ఆచారాలను, మతాధికారాలను అతడు విమర్శించాడు. ఎరాస్మస్ గ్రంథంలో రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా సంధించిన విమర్శనాస్త్రాలు పోప్కు హాని కలిగించాయి. మతాధికారులు అతీంద్రియ శక్తులు, పాప పరిహార పత్రాలు అమ్మడంలోని మోసం, ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం వంటి అంశాలను ఆయన తన గ్రంథంలో ప్రస్తావించారు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే వాటిని గురించి ప్రజలకు తెలియజెప్పడం ద్వారా చర్చిలో మార్పులు తేవచ్చుననేసి ఎరాస్మస్ నమ్మాడు. ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే మనం ఇప్పుడు ఇక్కడ పేరాగ్రాఫ్లో చూస్తే ఇది మనకు వరల్డ్ హిస్టరీ లాగా అనిపిస్తుందా, ఇండియన్ హిస్టరీ లాగా అనిపిస్తుందా అండి? వరల్డ్ హిస్టరీనే కదా. నెక్స్ట్, థామస్ మోర్ తన కులాన్ని సాంఘిక ఆర్థిక సంస్కరణల వైపు సారించాడు. ఉటోపియా రచయిత అయిన థామస్ మోర్ ఆదర్శ సమాజం, స్త్రీ పురుషుల శాంతి సౌఖ్యాలను అయితే పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ సోమరితనాన్ని వీడి విద్యావంతులై న్యాయాన్ని కాపాడి అవినీతిని అరికట్టాలని పాటుపడాలన్నారు. ఎవరన్నారు ఇక్కడ? థామస్ మోరు. ఉటోపియా రచయిత అయిన థామస్ మోరు వీటి గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. నేరస్తులను తప్పించాలనే తలంపుకు రాకూడదన్నాడు. అతడు బైబిలును స్థానిక భాషలలోకి అనువదించడం వలన క్రైస్తవులు తమ మతము ఇలాంటి తప్పుడు ఆలోచనలు అనుమతించదని అవగాహన చేసుకున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, కొంచెం కూడా నేను స్కిప్ చేయకోకుండా పారాగ్రాఫ్ మొత్తం అయితే చదువుతున్నానండి. సో మళ్ళీ మనకు స్కిప్ చేశారా అనుకుంటారు, ఏం పర్లేదు. మత సంస్కరణోద్యమం కంప్లీట్గా అయితే చెప్తున్నాను. ఐరోపాలోని అన్ని ప్రాంతాల రైతులు చర్చి విధించిన పన్నులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఐరోపాలోని అన్ని ప్రాంతాల రైతులు చర్చి విధించిన పన్నులను తీవ్రంగా వ్యతిరేకించడం అయితే జరిగింది. ఫలితంగా ప్రభువులు జోక్యం చేసుకున్నారు. మతాధికారులకు అధికారం చక్రవర్తి కాన్స్టాంటైన్ జారీ చేసిన డొనేషన్ ఆఫ్ కాన్స్టైటైన్ న్యాయ మరియు రాజకోశాగారం అనే రాజపత్రం నుండి అధికారం వచ్చిందని, దీనిని మొదటి క్రిస్టియన్ అనే రోమన్ చక్రవర్తి ఆమోదించాడనేసి తెలిపాడు. ఎవరు? కాన్స్టాంటైన్. న్యాయ మరియు రాజకోశాగారం అనే రాజపత్రం నుండి అధికారం వచ్చిందనేసి మొదటి క్రిస్టియన్ అనే రోమన్ చక్రవర్తి దీనిని ఆమోదం తెలిపాడనేసి ఈయన అన్నాడు. మానవతావాదులు ఇది వాస్తవం కాదని, దీనిని తర్వాత సృష్టించారనేసి వీరు అన్నారు. అన్ని వర్గాల క్రైస్తవులు తమ సహనాన్ని కోల్పోయి మతాధికారుల మీద, చర్చ ఐహిక పారదర్శక మీద తిరుగుబాటు అనేది చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పారా, మార్టిన్ లూథర్ గురించి అయితే చూద్దాం ఇక్కడ. మరి మార్టిన్ లూథరు చర్చి యొక్క దురాఘాతాలను వ్యతిరేకించే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. వేదాంత శాస్త్ర అధ్యాపకుడైన జర్మన్ మత గురువు మార్టిన్ లూథర్ తిరుగుబాటునకు నాయకుడయ్యేసి అయ్యాడు. ఇక్కడ చూడాలి, వేదాంత శాస్త్ర అధ్యాపకుడైన జర్మన్ మత గురువు ఎవరు ఇక్కడ? మార్టిన్ లూథర్. ఈయన ఏమన్నారు? మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు. దైవ సంబంధం కోసం మత గురువు అనుమతి అవసరం లేదని అతడు ప్రచారం చేశాడు. విశ్వాసం ఒక్కటే సరైన జీవన విధానమని, దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అదే స్వర్గానికి దారి చూపిస్తుందని అతడు చెప్పడం అయితే జరిగింది. ఎవరు? మార్టిన్ లూథర్. అతడు విశ్వాసం ద్వారా స్వర్గం చేరుకోవచ్చునని, మంచి పనులు చేసే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని క్యాథలిక్ బోధనలైతే వ్యతిరేకించడం అయితే జరిగింది. బైబిల్ గ్రంథంపై నమ్మకం ఉండాలనేసి అన్నాడు. మత గురువులకు, చర్చి అధికారులకు అతీతమైన శక్తులు ఏవీ లేవు అనేసి ఈయన అన్నాడు. బైబిలును జర్మనీ భాషలోకి అనువదించి ప్రజలకు అందుబాటులో తెచ్చాడు మార్టిన్ లూథర్. ప్రతి పట్టణంలో ఒక పాఠశాల ఉండాలని, బాలబాలికలు బైబిల్ను చదవాలని చెప్పాడు. ఈ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ ఉద్యమం లేదా మత సంస్కరణ ఉద్యమం అనేసి అంటారు. ఇక్కడ చదివినవంతా ఇక్కడ చూసాం కదా అండి, క్యాథలిక్ చర్చి యొక్క బోధనలను వ్యతిరేకించారు కదా. సో ఈ యొక్క ఉద్యమాన్ని మనం ఏమని పిలుస్తాము? ప్రొటెస్టెంట్ ఉద్యమం లేదా మత సంస్కరణ ఉద్యమం అనేసి అంటారు.
ఫలితంగా జర్మనీ, స్విట్జర్లాండ్లోని చర్చిలకు క్యాథలిక్ చర్చితో పోప్కు సంబంధాలనేవి తెగిపోయాయి. స్విట్జర్లాండ్లో ఉల్రిచ్ జ్విగ్లీ, జీన్ క్యాల్విన్లు మార్టిన్ లూథర్ భావాలను ప్రచారం చేస్తారు. ఇక్కడ చూడండి, స్విట్జర్లాండ్లో ఉల్రిచ్ జ్విగ్లీ అలాగే జీన్ క్యాల్విన్ వచ్చేసి మార్టిన్ లూథర్ భావాలనైతే ప్రచారం చేస్తారు. వ్యాపారస్తుల మద్దతుతో సంస్కరణవాదుల పట్టణాలలో ప్రజాదరణ పొందగా గ్రామీణ ప్రాంతాలలో క్యాథలిక్ చర్చి ప్రభావం కొనసాగింది. అనాబాపిస్ట్ల వంటి జర్మన్ సంస్కర్తలు మరింత తీవ్రవాద మార్గాన్ని అనుసరించారు. ఇక్కడ చూడాలి, అనాబాపిస్ట్ల వంటి జర్మన్ సంస్కర్తలు మరింత తీవ్రవాద మార్గాన్ని అనుసరించారు. అన్ని విధాలుగా సామాజిక అణచివేతనకు అంతమొందించాలనే పునర్నిర్మాణ భావాన్ని వారు పెంపొందించాడు. దేవుడు అందరి సమంగా సృష్టించాడు కాబట్టి ఎవరు పన్నులు చెల్లించ అవసరం లేదని, తమ ఇష్టం వచ్చిన మత గురువులను ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందనేసి ప్రచారం అయితే చేశాడు. దేవుడు అందరినీ సమంగా అంటే సరిసమానంగా సృష్టించాడు కాబట్టి ఎవరు కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వారికి ఇష్టం వచ్చిన మత గురువులను కూడా మనం ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందనేసి ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. ఎవరిక్కడ? ఉల్రిచ్ జ్విగ్లీ అలాగే జీన్ క్యాల్విన్. అలాగే భూస్వామ్య వ్యవస్థలో అణచివేతకు గురైన రైతాంగం ఈ భావాలను ఆదరించింది. తర్వాత 1524లో జర్మనీలోని కర్షక తిరుగుబాటు జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బిట్. 1524లో జర్మనీలో కర్షక తిరుగుబాటు జరిగింది. భూస్వామ్య విధానం రద్దు చేయాలని తిరుగుబాటుదారులు అయితే కోరడం అయితే జరిగింది. లూథర్ ఈ తిరుగుబాటును వ్యతిరేకించాడు. దీనిని అణిచివేయవలసిందిగా పాలకవర్గాన్ని అయితే కోరాడు. అయితే తిరుగుబాటుదారులు ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్స్ను ఇంతకుముందు క్యాథలిక్ అధికారులచే ప్రాసిక్యూట్ చేయబడిన వారిని కలిసి ప్రజలకు ఇష్టం లేని అధికారులు అవసరం లేదని తమకిష్టం వచ్చిన వారిని అధికారులుగా నియమించుకున్నారు. ఫలితంగా ఫ్రాన్స్లో వలె ఇతర ఐరోపా దేశాలలో ప్రొటెస్టెంట్స్కు తమకిష్టం వచ్చిన వారిని ఎన్నుకునే హక్కును క్యాథలిక్ చర్చి ఇచ్చింది. మరి ఇంగ్లాండ్ అధికారులు పోప్తో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారు. అప్పటి నుండి రాజు రాణి చర్చి అధికారాన్ని గుర్తించారు. క్యాథలిక్ చర్చి ఈ సంఘటనల ప్రభావం నుండి తప్పించుకోలేకపోవడమే కాక అనేక అంతర్గత సమస్యలకు కూడా గురైంది. స్పెయిన్ కానీ ఇటలీలో మత గురువులు పేద ప్రజలకు సహాయం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత అనేది ఇచ్చారు. స్పెయిన్లో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియాస్ లయోలా సొసైటీ ఆఫ్ జీసస్ను స్థాపించాడు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్పెయిన్లో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవడానికి ఇగ్నేషియాస్ లయోలా సొసైటీ ఆఫ్ జీసస్ని స్థాపించాడు. అతని అనుచరులను జెస్యూట్స్ అంటారు. అతని యొక్క అనుచరులను ఏమని పిలుస్తారు? ఇక్కడ జెస్యూట్స్ అంటారు. పేదలకు సేవ చేయడం, ఇతర సంస్కృతులకు జ్ఞానాన్ని వ్యాపింపచేయడం వారు తమ జీవితాలను అంకితం అనేది చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు మత సంస్కరణ ఉద్యమం గురించి అయితే టాపిక్ అయితే. నెక్స్ట్ టుమారో వచ్చే టాపిక్ వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం. ఇది టెక్స్ట్ బుక్లో ఉందండి. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము ఫ్రెంచ్ విప్లవం 1789 గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా అండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ టెక్స్ట్ బుక్స్ యొక్క సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే ఉంది. బట్ డిఎస్సి సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అయితే సేమ్ ఇచ్చారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి హిస్టరీలో కొన్ని చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో కొన్ని చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ చాప్టర్స్ని మనమైతే ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. అలాగే పాలిటీ అంటే సివిక్స్లో కూడా చూసుకుంటే ఏదో 1-2 లెసన్స్ మాత్రమే మిస్ చేశాడండి. అన్ని లెసన్స్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ అయితే ఇచ్చారు. సో మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మనము టెక్స్ట్ బుక్ తీసుకుందాము, టాపిక్ అంతా చదువుతాము. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎవ్రీడే కూడా మన క్లాసెస్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇన్ కేస్ ఈ 5 చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక లెసన్ బ్యాలెన్స్ ఉంది, సెకండ్ ఇయర్లో అక్కడి నుండి స్టార్ట్ చేసేద్దాం.